హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి నిమ్స్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. మొత్తం 643 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా, ఇందులో ఈ 643లోనే 375 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నట్లుగా మనకు ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టాఫ్ నర్సులు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ కేటగిరీల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనేటువంటిది కీలక నిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. మొత్తంగా 643 ఏదైతే ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యక్ష నియామక పద్ధతి ద్వారా, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలన్నట్లుగా వీరు యోచించడం జరుగుతుంది అనమాట అండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ 643 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటిని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనేటువంటిది జీవో అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి. ఆర్థిక శాఖ జీవో జారీ చేయడం అంటే ఆల్రెడీ ఈ 643 పోస్టులకు సంబంధించినటువంటి మీరు నోటిఫికేషన్ ఇచ్చుకొని వీరిని రిక్రూట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఆర్థిక శాఖకు సంబంధించినటువంటిది అనమాట. ఎందుకంటే ఆర్థిక శాఖ జారీ చేసిన వెంటనే, అంటే ఈ అలాట్మెంట్లు వీటి 643 పోస్టులకు సంబంధించినటువంటి వాటికి అమౌంట్ అనేటువంటిది అలొకేట్ చేస్తుంది కాబట్టి ఆర్థిక శాఖ యొక్క జీవో అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. సో వీరిని భర్తీ చేయమని చెప్పేసి ఆర్థిక శాఖ సంబంధించినటువంటి ఇచ్చేసింది కాబట్టి డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా దీనిని రోస్టర్ పాయింట్లు, అర్హతలు, అలాగనే స్థానిక క్యాడర్ వివరాలు ఆధారంగా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖగా అలాగనే గవర్నమెంట్ అనేటువంటిది ఆదేశించడం జరిగింది అనమాట అండి. సో మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే నిజాంలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 643 ఖాళీల్లో 375 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్నారో వారికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది, నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి నేను వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరుస్తూ మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ స్టాఫ్ మనకి నిమ్స్లో నోటిఫికేషన్ అనేటువంటిది 643 పోస్టులతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతున్నట్లయితే కనుక వారికి ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో అనేటువంటిది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయడానికి దానికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.